గ్రహాంతరవాసుల కోసం మానవాళి దశాబ్దాలుగా అన్వేషిస్తుంది. ఎప్పటికప్పుడు పలు దేశాలు కొత్త కొత్త మార్గాల్లో ఈ విషయం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు నాసా సైతం ప్రత్యేకంగా ఓ మిషన్ మొదలుపెట్టింది. జూపిటర్ గ్రహం కక్షలో తిరిగే ఓ మంచు చంద్రుడైన యూరోపా అచ్చం భూమిలా కనిపిస్తుంది. ఆ చిన్న గ్రహంపై భూమిపై కనిపించే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. దాని ఉపరితలంపై ఉండే మంచు కింద మహాసముద్రం ఉందని గుర్తించారు. మరి నీరు ఉందంటే అందులో జీవం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆ విషయం తెలుసుకునేందుకు ఓ వ్యోమనౌకను ప్రయోగించింది నాసా. దాని పేరే యూరోపా క్లిప్పర్ మిషన్ అంటున్నారు. దీని ద్వారా భూమి కాకుండా మరే గ్రహం మీదైనా జీవం ఉందా, విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం జరగనుంది. సరిగ్గా ప్రస్తుతం అంగారక గ్రహంపై కూడా రోవర్లతో ఈ విధమైన శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. మార్స్ గ్రహంతో పాటు బృహస్పతిగా పిలిచే గురుగ్రహంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించిన ఉపగ్రహం యూరోపాపై గ్రహాంతరవాసుల కోసం అన్వేషణ లక్ష్యంగా ఈ ప్రయోగం జరుగుతుంది. ఇందుకోసం అమెరికా ప్రైవేట్ ఎయిర్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి ఓ వాహనాన్ని కాంట్రాక్ట్ తీసుకుంది నాసా. యూరోపా చంద్రుడిని గురుగ్రహానికి చెందిన ఉపగ్రహంగా చెబుతున్నారు. యూరోపాలో దాగి ఉన్న సువిశాల సముద్రంలో జీవానికి అనువైన పరిస్థితులను కనుగొనేందుకు నాసా వ్యోమనౌక బయలుదేరింది. యూరోపా క్లిప్పర్ అక్కడకు చేరుకోవడానికి 5.5 ఏళ్లు పడుతుంది. నాసాకు చెందిన వ్యోమనౌక యూరోపా క్లిప్పర్ బృహస్పతి చుట్టూ కక్షలోకి ప్రవేశించనుంది. రేడియేషన్ అధికంగా ఉండే కిరణాల గుండా ప్రయాణించి యూరోపా చేరుకుంటుంది. యూరోపా మంచు పొర కింద లోతైన సముద్రం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అక్కడ నీరు, జీవం ఉండవచ్చు. ఇది 1.8 మిలియన్ మైళ్లు ప్రయాణిస్తుంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ వాహనాన్ని ప్రయోగించారు. ఈ మిషన్ కు $5.2 బిలియన్ ఖర్చవుతుంది. ఈ రాకెట్ 2030 నాటికి యూరోపా చేరుకుంటుంది. యూరోపాలో జీవం లేదా జీవ అవకాశాలు అన్వేషించడానికి వెళ్లిన వ్యోమనౌకలో అనేక పరికరాలు ఉన్నాయి. ఇది యూరోపా ఉపరితల కూర్పును కొల్చే స్పెక్ట్రోమీటర్ను కలిగి ఉంది. ఇందులో థర్మల్ కెమెరా కూడా ఉంది. ఇది అక్కడ కార్యకలాపాలు హాట్ స్పాట్లను కనుగొంటుంది. యూరోపా అయస్కాంత క్షేత్రం, గురుత్వాకర్షణ గురించి తెలుసుకుంటుంది. ఇది మంచు మందాన్ని, సముద్రం లోతును వెల్లడిస్తుంది. అక్కడ జీవనానికి తోడ్పడే విషయాలు మిషన్ యూరోపాతో తెలిస్తే భవిష్యత్తులో మరింత లోతుగా పరిశోధిస్తారు. ఇందుకోసం అడ్వాన్స్ మిషన్ చేపట్టనున్నారు. నాసా ప్రయోగించిన అతిపెద్ద మిషన్ యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ పెద్దది. దీని ప్రధాన బాడీ ఎస్యూవి పరిణామంలో ఉంటుంది. అదే సమయంలో ఇది బాస్కెట్బాల్ కోర్ట్ కంటే పెద్దదైన 100 అడుగుల కంటే పెద్ద సోలార్ ప్యానెల్స్ కలిగి ఉంటుంది. వ్యోమనౌక ఎలక్ట్రానిక్స్, అల్యూమినియం, జింక్ వాల్ట్ ను కలిగి ఉంది. ఇది బృహస్పతి ప్రమాదకరమైన రేడియేషన్ నుండి రక్షిస్తుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం యూరోపా 10 నుంచి 20 మైళ్ల మందం కలిగిన మంచు సముద్రం కలిగి ఉంది. ఇక్కడ భూమిలోని అన్ని మహాసముద్రాల కంటే రెట్టింపు నీరు ఉందని నమ్ముతున్నారు. యూరోపాలో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉందని, దీంతో శాస్త్రవేత్తలకు అక్కడ జీవంపై ఆశలు చిగురించాయి. అయితే యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ ను జీవం కనుగొనేందుకు మాత్రమే రూపొందించలేదు. అక్కడి రసాయన కూర్పు, భూగర్భ కార్యకలాపాలు, గురుత్వాకర్షణ, మెగ్నీషియం తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించడం దీని ఉద్దేశం. యూరోపాలో జీవనానికి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయో లేదో ఇది చూపిస్తుంది. 1610లో గెలీలియో తొలిసారిగా బృహస్పతి యూరోపాను కనుగొన్నాడు. దీని పరిమాణం దాదాపు చంద్రుడితో సమానంగా ఉంటుంది. బృహస్పతికి దగ్గరగా ఉన్న రెండో చంద్రుడు యూరోపా. 1950 నుంచి 1960లలో వ్యోమగాములు ప్రత్యేక టెలిస్కోప్ల సహాయంతో యూరోపా ఉపరితలం కింద మంచునీరు ఉందని కనుగొన్నారు. 1997 డిసెంబర్లో గెలీలియో వ్యోమనౌక యూరోపాకు 124 మైళ్ల దూరం చేరుకుంది. ఇక్కడ మంచు కింద నీరు ఉన్నట్లుగా కనుగొన్నారు. ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు అనేక పరికరాలు ఈ వ్యోమనౌకతో బయలుదేరాయి. దాదాపుగా ఈ అంతరిక్ష నౌక 100 అడుగుల పొడవు, దాదాపు 58 అడుగుల వెడల్పులు కలిగిన యాంటీనాలను కలిగి ఉంది. బాస్కెట్బాల్ కోర్ట్ కంటే ఇది పెద్దగా ఉంటుంది. సుమారు 6000 కిలోల బరువుతో నాసా నిర్మించిన అతిపెద్ద అంతరిక్ష నౌకగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. జూపిటర్ కి ఉన్న 95 చంద్రులలో 4వ అతిపెద్ద చందమామ యూరోపా. యూరోపా వ్యాసం భూమితో పోలిస్తే 4వ వంతు మాత్రమే అయినప్పటికీ దీని నిండా విస్తారమైన ఉప్పు ద్రవంతో, నీటితో కూడిన మహాసముద్రాలు ఉన్నాయి. భూమి కన్నా 2 రెట్లు అధికంగా నీరు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 3100 కిలోమీటర్ల వ్యాసం కలిగిన యూరోపా మన చంద్రుల్లో 90% ఉంటుంది. దానిపై మంచు మందం 15 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుందని, 60 నుంచి 150 కిలోమీటర్ల లోతైన సముద్రం ఉంటుందని అంచనా. ఈ మిషన్ ద్వారా అంతర్గత సముద్రాలు, దానిపై ఉన్న మంచుని అధ్యయనం జరుగుతుంది. యూరోపాకి 25 కిలోమీటర్ల దగ్గరగా ఈ వ్యోమనౌక వెళ్లనుంది. యూరోపా క్లిప్పర్ మన సౌర వ్యవస్థ యొక్క అతిపెద్ద గ్రహం అయిన బృహస్పతి చుట్టూ తీవ్రమైన రేడియేషన్ వాతావరణంలో పనిచేస్తుంది. గురుడికి భూమి కన్నా 20,000 రెట్లు బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది.
ఇది అంతరిక్ష నౌకలకి హాని కలిగించే రేడియేషన్ ని సృష్టించే అవకాశం ఉంది. ఈ రేడియేషన్ నుంచి రక్షించుకోవడానికి యూరోపా క్లిప్పర్ లోపల టైటానియం, అల్యూమినియంతో తయారు చేసిన భాగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి యూరోపా క్లిప్పర్ వ్యోమనౌకలో మొత్తం 2750 కిలోల ఇంధనం ఉంది. ఇది నేరుగా జూపిటర్ వైపుకు వెళ్లదు. మధ్యలో అంగారకుడి గురుత్వాకర్షణ శక్తిని కూడా ఉపయోగించుకుని తన వేగం పెంచుకుంటుంది. ఆ తర్వాతే జూపిటర్ వైపుకు వెళ్తుంది. దీంట్లో మొత్తం 9 సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. ఈ ప్రయోగం కోసం ముందే క్లిప్పర్, స్పేస్ ఎక్స్, ఫాల్కన్ హెవీ రాకెట్ రెండింటిని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ ప్యాడ్ కు సమీపంలో ఉన్న స్పేస్ ఎక్స్ హ్యాంగర్ లో భద్రపరిచారు. ఈ వ్యోమనౌక ఫిబ్రవరి 2025లో మార్స్ గ్రహాన్ని చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2026లో ఈ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమికి చేరుకుంటుంది. ప్రతి గ్రహం గ్రావిటీని వినియోగించుకుని ఇది వేగాన్ని అందుకుంటుంది. ఈ గురుత్వాకర్షణ సహాయంతో యూరోపా క్లిప్పర్ 2030 ఏప్రిల్లో బృహస్పతిని చేరుకోవడానికి అవసరమైన వేగాన్ని చేరుకుంటుందని నాసా అధికారులు తెలిపారు. ఈ అనంత విశ్వాంతరాల్లో మానవులకు అంతుచిక్కని ఎన్నో నిగూఢ రహస్యాలున్నాయి. కాలాంతరంలో మనుషులు ఎన్నో రహస్యాలను ఛేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలు నిత్యం గాలిస్తున్నారు. భూమిపై కాకుండా వేరే గ్రహంపై కూడా మానవుల మనుగడ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు కూడా పరిశోధనలు చేస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలను గుర్తించినా వాటిపై జీవం ఉందో లేదా కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాసా చేసిన ప్రకటన కీలకం కానుంది. జూపిటర్, చంద్రుడు, యూరోపాలో కూడా భూమి లాంటి జీవం ఉండవచ్చని నమ్ముతుంది. అయితే గ్రహాంతర వాసుల గురించి తెలుసుకుని చేసేదేం అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఒకటే సమాధానం చెప్తున్నారు. మనుషులు భూమిపై ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇతర గ్రహాల బుద్ధిజీవుల వద్ద సమాధానం దొరికే అవకాశం ఉంది. వారి ద్వారా ఆ విజ్ఞానం సంపాదించగలిగితే మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తీరిపోతాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని గతంలోనే స్టీఫెన్ హాకింగ్ మహాశయుడు హెచ్చరించారు. మనలాంటి జీవులే తమ గ్రహాలను వీడి కొత్తగా అనువైన గ్రహాలను వెతుక్కున్న వారైతే అప్పుడు మానవాళి కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టే అవుతుందని ఆయన చెబుతూ వచ్చారు. ఆయన ప్రస్తుతం జీవించి లేకున్నా ఆయన కనిపెట్టిన అనేక సిద్ధాంతాలు శాస్త్రరంగ పరిశోధనలకు మార్గం వేయనున్నాయి. సో జూపిటర్, మూన్, యూరోపా కోసం నాసా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం.